హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి వేడి వేడిగా మటన్ బిర్యానీ అయితే పొయ్యి మీద చేసుకున్న మటన్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా కుదిరింది. మంచి రుచినిచ్చిందండి. నిజంగా మటన్ బిర్యానీ పొయ్యి మీద చేసుకొని తినండి. అసలు ఆ రుచే వేరు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నేను చెప్పడం కాదండి, ఒక్కసారి మీరు ట్రై చేసుకొని తినండి. అసలు ఈ బిర్యానీ ఎలా చేస్తామో, ఏ విధంగా చేస్తామో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ కూడా మీరు చూస్తూ ఉండండి. అసలు చూడండి ఇక్కడ ఆ బిర్యానీ రైస్ తీస్తుంటే ఎక్కడ కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అయితే మరి బిర్యానీ అయితే ఎక్కడ కూడా చివిడిపోకుండా విరిగిపోకుండా చాలా చక్కగా కుదిరింది. చాలా మంచి టేస్ట్ కూడా అనిపించిందండి. నిజంగా హోటల్ స్టైల్లో ఉన్నంతగానే ఉంది. నిజంగా ఈ బిర్యానీ ఎలా చెప్పాలనంటే నెల్లూరులో రియాజ్ బిర్యానీ అంటే ఒకప్పుడు మంచి ఫేమస్. ఇప్పుడు కూడా మంచి ఫేమస్సే. అలాంటి టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎంత బాగా మంచి రుచినిచ్చిందంటే అంత బాగా ఇచ్చింది. ఇక్కడ అందరం ఎవరి పాటికి వాళ్ళవి ఆకులు వేసేసుకొని అరిటాకుల్లో మరి వేడి వేడిగా ఇలా వడ్డించుకొని అయితే అందరం తింటున్నాం. మరి ఆ బిర్యానీలోకి కాంబినేషన్గా రైతా కూడా పెరుగు రైతా చేసాం. అలాగే ఇక్కడ గోంగూర బోటి కూడా చేసాము. కొంతమందికి గోంగూర లేకపోతే అసలు బిర్యానీ తిన్నట్టే ఉండదు కదండి. మరి దాంట్లోకి గోంగూర బోటి అయితే ఇలా రెడీ చేసామండి. చాలా బాగా కుదిరింది. అసలు అన్నీ కూడా బాగా కుదిరాయండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే మా ఫ్యామిలీలలో ఒక ఫ్యామిలీ మెంబర్ అయితే మిస్ అయ్యారండి. మా ఆడపడుచు వాళ్ళు. వాళ్ళు కూడా ఉండుంటే చాలా బాగుండేది. చూడండి ఫ్రెండ్స్, అసలు ఇక్కడ కూర్చొని అందరం రౌండ్ ఆఫ్గా కూర్చొని పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా చాలా బాగా మరి తిన్నామండి. అంత బాగా కూడా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు మీ యొక్క కుటుంబాలలో కూడా ఏదైనా చిన్న కార్యమైన చిన్న ఫంక్షన్ అయినా అందరూ కూర్చొని హ్యాపీగా ఇలా తిని చూడండి. ఆనందమే, ఆ సంతోషమే వేరే కదండి. మరి పిల్లలకు కూడా మీ తరములలో ఈ కాలంలో ఇలాగ మీరు నేర్పినప్పుడు వాళ్ళకు కూడాను విలువలు మరి బంధుత్వాలు తెలుస్తాయి. ఏ చిన్న సమస్య వచ్చినా మన వాళ్ళు ఉన్నారు అనే ఒక భరోసా అయితే వాళ్ళకు ఉంటుందండి. చూడండి, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా కూడాను ఇలాగ మనం సంతోషంతో హ్యాపీగా ఇలాగ మనం చేసి పెట్టిన దానివల్ల వాళ్ళు యొక్క ఎదిగే వయసులలో వాళ్ళు కూడా నేర్చుకొని ఇలా ఉంటారని నా యొక్క ఉద్దేశం. ఇక్కడ చూడండి, మా ఫ్యామిలీ మెంబర్లో ఈ పిల్లలు కూడా ఒక మెంబర్స్ అండి. ఎందుకంటే ఏ చిన్న హెల్ప్ కావాలన్నా పిల్లలిద్దరూ వచ్చి వాళ్ళిద్దరూ కూడా వచ్చి హ్యాపీగా మేము చెయ్యము అనకుండా ప్రతిదీ కూడా చేస్తారు ఫ్రెండ్స్. మా ఫ్యామిలీలో మరి ఈ యొక్క మటన్ బిర్యానీతో ఎంజాయ్ చేసే వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్కి కూడా మీ యొక్క సపోర్ట్ ఇవ్వండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు నచ్చితే ఇలాగ అందరూ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంజాయ్ చేశారని ఈ వీడియోతో నేను అనుకుంటున్నాను. చూడండి, అందరం కూర్చొని ఎంత బాగా తింటున్నాము, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అసలు తిన్నంత కూర్చొని తింటున్నంత సేపు నిజంగా నేనైతే బిర్యానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. చూశారు కదండి మేమందరం కూర్చొని ఎలా తింటున్నామో ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం మన ఛానల్కి కూడా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ముద్దకి ఎంత బాగా ఆస్వాదిస్తున్నారో. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.